భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి భక్తుల రాకపోకలతో క్షణక్షణం కిటకిటలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తమ మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థనలు చేశారు. తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం ఆలయ అర్చకులు స్వామి మహిమను వివరిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో ఆనందభరితులయ్యారు. जय श्रीराम श्रीमते रामानुजाय नमः श्रीरामाय नमः श्री हनुमत् परब्रह्मणे नमः श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवाश्रमाश्रिता भैरातारम आंजनेयं नमाम्यहं प्रिय भगवद्बंधुవులారా ఈరోజు చైత్ర శుద్ధ చతుర్దశి మంగళవారం విశేషంగా భక్తులంతా కూడా స్వామిని దర్శించుకుంటున్నారు. అర్చనాపూర్వకంగా ప్రదక్షిణాపూర్వకంగా అభిషేకపూర్వకంగా స్వామిని సేవించుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 200 మందికి అన్నదాన కార్యక్రమం రామదీక్షాపరులకు హనుమద్దీక్షాపరులకు ఉంది, వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మనకు వచ్చేటువంటి వైశాఖ మాసం వైశాఖ బహుళ దశమి పూర్వభాద్రా నక్షత్రం మంగళవారం రోజు విశేషంగా హనుమత్ జయంతి మహోత్సవం వచ్చింది. 12వ తారీఖు మే 2026 ఈ హనుమత్ జయంతి ఉత్సవం మన అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఆచరిస్తాము. దాదాపు ఉభయ రాష్ట్రాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది హనుమత్ దీక్షాపరులు హనుమత్ దీక్ష పూర్తి చేసుకొని హనుమత్ జయంతి ఆశాంతంగా మన దగ్గరికి వచ్చి హోమాన్ని ఆచరించి దీక్షా విరమణ చేస్తారు. అనంతరం ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమం, మహాన్నదాన కార్యక్రమం ఉంటుంది. తదియారాధన స్వాములు భక్తులు గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళంతా కూడాను యథోచితంగా మన దేవాలయం నిర్మింపబడ్డప్పటి నుంచి దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా హనుమత్ జయంతి ఉత్సవం మరియు హనుమత్ జయంతి ఉత్సవానికి ఎంతో శోభను తెచ్చేటువంటి ఈ తదియారాధన మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కనుక హనుమత్ దీక్షాపరులు రామదీక్షాపరులు గ్రామంలో పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు దాతలంతా కూడా గమనించి యథావిధిగా ఎప్పట్లాగానే
మన హనుమత్ జయంతి ఉత్సవాన్ని వైభవంగా చేసుకుందాం. అదే అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా ముందుకొచ్చి భూరీగా విరాళాలు ఇచ్చి మన హనుమత్ జయంతి ఉత్సవానికి వచ్చినటువంటి హనుమత్ దీక్షాపరులకు రామదీక్షాపరులకు వైభవంగా తదియారాధన కార్యక్రమాన్ని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించుదాం. కనుక భక్తులంతా గమనించి ముందుకు రావాల్సిందా కోరుతున్నాను. జై శ్రీరామ్.